ఇప్పుడు భోలే గారు కూడా మీకు బాగా తెలుసు కదా! సో, అవును. అతనితో రిలేషన్ ఎలా ఉంటుంది? బోలే సారు నేను స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు హ్మ్. బాగా హెల్ప్ చేశారు. ఓకే. కొంచెం ఇబ్బందులో ఉన్నప్పుడు సిట్యుయేషన్ హ్మ్. గాని, నేను ప్రతిదీ ఒక ఫాదర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా ఓకే. అన్నీ షేర్ చేసుకుంటా నా పర్సనల్. హ్మ్. సో, అప్పటి నుంచి నన్ను ఆర్టిస్ట్ ఆయన చేసే సాంగ్స్‌లో కూడా నన్ను పెట్టుకోవడము, హ్మ్. ఓకే. మంచి టాలెంట్ ఉందని ఎంకరేజ్ చేయడము, హ్మ్. అలా సపోర్ట్ చేసుకుంటూ బోలే సార్ అండ్ మదీన్ ఓకే. ఇద్దరు నన్ను సపోర్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకొచ్చారు. ఓకే. సో, ఆ రిలేషన్ అలా జరుగుతుంది. హుహు. బట్ ఏందంటే మనం ఎవరి మీద అంటే మనకేదో ఎక్స్‌పెక్టేషన్ కాకుండా మనం వీళ్ళ ద్వారా ఒక అవకాశం వస్తదేమో, హ్మ్. వాళ్ళ ద్వారా అవును. ఒక అవకాశం వస్తదేమో అని డిపెండ్స్ అవ్వద్దు. అవును. ఎందుకంటే మనకు మన వర్క్‌ను మనం నమ్ముకున్నామంటే అది మన హ్మ్. టాలెంట్ ఉంది అంటే ఎవరైనా పిలిపించుకుంటారు. అవును. అంతే కదా మేడం. హ్మ్. సో, ఇక్కడ ఇండస్ట్రీలో రిలేషన్ పనిచేయదు. ఓకే. బట్ మనం దేన్నైతే మనం మన కళను మనం నమ్ముకున్నాం. హ్మ్. సో, మన కళను మనం నమ్ముకున్నాం కాబట్టి అది వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. పేషెన్స్‌గా ఉండాలి. ఓకే. ఒక 4 రోజులు ఎనక ముందైనా కూడా మనకు హ్మ్. అవకాశం వస్తది. సో, బోలే సార్‌కున్న నాకున్న రిలేషన్ ఏందంటే, అప్పటి నుంచి నాకు సపోర్ట్ చేసుకుంటూ ఇప్పటి వరకు వచ్చారు. సో, హ్మ్. మొన్న చేసిన సాంగ్‌కి కూడా సారే మ్యూజిక్ చేశారు. ఓహ్! ఓకే. సారే లిరిక్స్ అండ్ సింగింగ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా చేశారు.